భారతీయుల్ని వదులుకోవద్దు, చాలా మేధావులు ఉంటారు, అటువంటి వాళ్ళందరినీ ఈ గోల్డ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించండి అని చెప్పారట. అందులో తెలివైన పని చెప్పాడు అతను. ఏంటంటే అలాంటి యూనివర్సిటీల్లో చదివే భారత్ చైనా ఇట్లాంటి వాళ్ళు వదలద్దు అన్నాడు. అలాంటి యూనివర్సిటీలు ట్రంప్ ప్రధాన ఉద్దేశం విదేశీయులను వద్దని కాదు. పాత రోజుల్లో అమెరికాకి పోయేవాడు ఇక్కడ ఏదో సబ్జెక్టులు ఎక్స్పర్టైజేషన్ ఉండేవాడు పోయేవాడు. సైంటిస్టులు, డాక్టర్లు, తర్వాత అదేది టెక్నికల్ ఎక్స్పర్ట్లు వీళ్ళు పోతుండేవాళ్ళు. అంటే సాఫ్ట్వేర్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు పోయేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఆ మనుషులు లేకే కదా తీసుకుంది. ఎప్పటికి కూడా వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు వాళ్ళకి. ఎవరిని వాళ్ళు వద్దనేది. ఇప్పుడు మన దేశంలో 2 కోట్లు ఉంది ఆస్తి. అక్కడ ఎంఎస్ కోర్స్ చదివితే 40 లక్షలే ఎంత అవుతుంది. పోతే పోయింది 40 లక్షలు మనోడిని ఆడికి పంపిద్దాం. వీడి స్థాయి నాలెడ్జ్ ఎంత అంటే ఇక్కడ బాగానే 45 లక్షలు అంటే హ్యాపీగా బతకచ్చు ఇక్కడ. కానీ అక్కడికి పోయి వీడు ఏం చేస్తాడు, గిన్నెలు గడిగి లేకపోతే కనుక వాటిట్లో వీటిట్లో పనిచేస్తున్నాడు. అమెరికాలో నష్టపోతున్నది ఏంటంటే అక్కడ ఈ చదువుకున్న వాళ్ళని ఎందుకు పిలుస్తారు, వాళ్ళకి అక్కడ చిన్నతనంలోనే చదువులు ఉండవు. అంటే తల్లి తండ్రి నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారనే కల్చర్ ఎక్కువ. దానివల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు పెద్ద చదువులు చదవరు, డిగ్రీలు ఇవి చదివేది తక్కువ. ఏ 10th ఇంటర్ రేంజ్లోనే వాళ్ళు చదువులు మానేసుకుని ఈ పనులకు వెళ్ళిపోతారు. వాళ్ళకి మనవాళ్ళ వల్ల పనులు దొరకట్లా. ఇప్పుడు మనవాళ్ళని తగ్గిస్తున్నాడు కదా ఇది. ఈ స్టడీస్ దాన్ని ఆపడము, లేకపోతే కనుక నువ్వు వచ్చిన దాన్ని పని చూసుకుని పోవడం, వీటి వలన ఈ పనులు వాళ్ళకి వస్తాయి. అదే సందర్భంలో